కృష్ణునికి దగ్గరగా వెళ్ళాలంటే దుగుడ రూపంలోనే సాధ్యమని తలచి ఆ అసురుడు ఆ పని చేశాడు. అయినా యోగేశ్వరుడైన శ్రీకృష్ణునికి ఇది వెంటనే అర్థమైంది. అదిగో రాక్షసుడు దూడ రూపంలో ఉన్నాడు అని శ్రీకృష్ణుడు బలరామునికి చూపించాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ దూడ వెనక కాళ్ళని పట్టుకుని గాలిలో తిప్పడం మొదలుపెట్టాడు. గాలిలో చక్రంలాగా తిప్పడం వలన అసురుని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పుడు శ్రీకృష్ణుడు వాడిని ఆ విధంగా తిప్పుతూనే వెలగ చెట్టు పైకి విసిరేశాడు. అప్పుడు అసురుడు అసలు రూపంలో బయటకొచ్చాడు. వాడి బరువుకు ఆ చెట్టు నేలకూలింది. గోపబాలురు ఆ సాహసకార్యాన్ని చూసి పరమానందభరితులయ్యారు. కృష్ణ, బాగుంది బాగుంది, మంచి పని చేశావు, నీకు ధన్యవాదాలని గోపబాలురు శ్రీకృష్ణుని అభినందించారు. ఉన్నత లోకాలలోని దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఇంకొక రోజు కృష్ణ బలరాములు వత్సపాలన